ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యము ద్వారా బలపరిచినందుకు స్తోత్రములు. దేవా, మా చింత యావత్తు తండ్రి మీ పైన వేసినప్పుడు మేము ప్రార్థనాపూర్వకముగా విజ్ఞాపనతోనూ కృతజ్ఞత పూర్వకముగా తండ్రి నీ సన్నిధిలో మేము తెలియపరిచినప్పుడు మా భారాన్ని భరించి మా హృదయాన్ని తేలికపరిచి తండ్రి మాకు ఎనలేని శాంతిని సమాధానాన్ని మీరు మాకు ఇచ్చే దేవుడివై ఉన్నారు. నీ ప్రియబిడలు దేని విషయములో చింతపడుతున్నారు, మేము చింతించి మూరెక్కువ అవ్వలేమని నీ వాక్యము మాకు గ్రహింపునిస్తుంది తండ్రి. నాయన, పక్షుల్ని చూడమంటున్నారు తండ్రి. మేము వాక్యానికి విధేయులై ఏ విషయంలోనూ కూడా ప్రభువా తక్కువగా ఆలోచించకుండా నా దేవుని బట్టి అతిశయముతో ముందుకు సాగగలిగే శక్తిని నీ ప్రియుడులకు దయచేయండి. అది ఏ చింత అయినప్పటికీ, అది ఏ వేదన అయినప్పటికీ దేవా, నీ పైన భారం వేయించి ఉండగా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని సెలవిచ్చిన దివ్యమైన వాక్యము ద్వారా నీ ప్రియులు సంతృప్తికరమైన హృదయాలు వారికి దయచేయండి. విజ్ఞాపన చేసేటువంటి కృపను నీ ప్రియులకు మీరే మెండుగా దయచేయండి. క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.